అందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలండి. దేవుడు విడిచిపెట్టలేదు, తిరిగి ఆయన వద్దకు రండి. ఈ భూమి మీద మొదటి మనుషులు అయినటువంటి ఆదాము మరియు హవ్వ పాపం చేసిన తర్వాత కూడా వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియనేస్తమా, ఆదికాండం 3:21 యెహోవా దేవుడు ఆదామునకు అతని భార్యకును చర్మ వస్త్రములు చేసి వారికి ధరింపజేసెను. ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే, వారు పాపం చేసిన దేవుడు ఇంకా వారి తండ్రిగానే ఉన్నాడు, వారు ఇంకా ఆయనకు పిల్లలుగానే ఉన్నారండి. ఇక్కడ పాపంలో నుండమని నేను చెప్పటం లేదండి, కానీ ఒక సత్యాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మీరు జారిపోయిన తప్పు చేసిన సిగ్గుతో దేవుని దగ్గరకు రావడానికి భయపడిన ఆయన మిమ్మల్ని త్రోసివేయడండి. ఆయన మీ సిగ్గును కప్పివేశారండి. ఆయన కృప మీ పాపము కంటే చాలా గొప్పదండి. కీర్తనలు 103:13 కీర్తనలు చూపిన దాన్ని ఒకటి బాగా గుర్తు చేసుకోవాలండి. తండ్రి తన పిల్లలపై కనికరము చూపినట్లు యెహోవా తన భయపడు వారిపై కనికరము చూపినండి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీవు ఇంకా ఆయన కుమారుడివే, నీవు ఇంకా ఆయన కుమార్తెవేనండి. తిరిగిరా బిడ్డ, ఆయన చేతులు ఇంకా తెరిచే ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.